హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. మన ముందు ఉన్నారు టీడీపీ నేత అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నేను ఒంటరిని అందరికీ మీడియాలు, వేరే పార్టీల వాళ్ళకి మీడియాలు కానీ వాళ్ళ సపోర్ట్ ఉన్నా కానీ నేను మాత్రం ఒంటరిని అంటూనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఒకటి నమ్ముకున్నారండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి సలహాదారులు కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకులు కావచ్చు, మనం అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమైద్ది. కాబట్టి మనం ఎప్పుడు నిజం చెప్పకూడదు, మనం అబద్ధాలనే ప్రచారం చేయాలి, వాటిని జనంలోకి బలంగా తీసుకొని వెళ్ళాలి అనే ఒకే ఒక కార్యక్రమంతో వాళ్ళు ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు సాక్షి పేపరు వాళ్ళదని చెప్పి ప్రపంచానికి తెలుసు. భారతీ రెడ్డి గారు దానికి చైర్మన్. అలాగే సాక్షి టీవీ, ఈ రెండు వాళ్ళవి, అది బయట వాళ్ళవి కాదు. మరి వాళ్ళది ఏమీ లేనప్పుడు వాళ్ళ నాన్నగారి బొమ్మ వేసుకొని అవి రెండే కదా వస్తుంది. అంటే వాళ్ళ నాన్నగారి బొమ్మ వేసుకుని వేరే వాళ్ళు వేసుకున్నారు అభిమానంతో. అంటే వేరే వాళ్ళు డబ్బులు పెట్టి, వేరే వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు భారతీ రెడ్డి గారిని చైర్మన్గా కూర్చోబెట్టారు అక్కడ. అంటే అది మీది కాదు. జనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సాక్షి మీడియా, సాక్షి పేపర్ రెండు మరి జగన్మోహన్ రెడ్డి గారి క్షుణ్ణంగా అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన ఈ మధ్య చాలాసార్ల పెత్తందారులకి పేదవారికి జరుగుతున్న యుద్ధం అని చెప్పని ప్రకటిస్తూ ఉన్నారు. అంటే ఆయన నిరుపేదగా భావిస్తానే ఉన్నాడు. 43,000 కోట్ల రూపాయల ఈడీ వాళ్ళు అటాచ్ చేసిన ఆస్తులున్న ఈ వ్యక్తి నిరుపేద. ఏమండి, బెంగళూరులో ప్యాలెస్, 20 ఎకరాలు బెంగళూరులో ప్యాలెస్, ఇడుగులపాయలో ప్యాలెస్ ఎస్టేటు, అలాగే పులివెందల్లో ప్యాలెస్, మరి హైదరాబాదులో లోటస్పాండ్లో ప్యాలెస్, మరి తాడేపల్లిలో ప్యాలెస్, ఇప్పుడు వైజాగ్లో కట్టుకున్న ప్యాలెస్. అంటే ఇన్ని ప్యాలెస్లో ఉన్న వ్యక్తి నిరుపేద. హైదరాబాదులో మాత్రమే ఇల్లుండి ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అనుమతి కోరితే అనుమతి ఇవ్వని మీరు, ఒకే ఇల్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారు పెత్తందారు, ఇన్ని ఇల్లున్న మీరు నిరుపేద. అంటే అందరూ కూడా ఆలోచించుకోండి, ఇన్ని ఇల్లున్న వ్యక్తి ఈయన నిరుపేద, ఒక్క ఇల్లున్న వ్యక్తి పెత్తందారు. ఈయనకి ఎన్ని మీడియా వాళ్ళు సపోర్ట్ ఉన్నారో ప్రపంచం మొత్తం తెలుసు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండే ఈయన ఒంటరివాడు. 23 మందిలో 4 తీసుకున్న నువ్వు, 19 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు జనాందరం వేసుకొని వస్తున్నాడు. ఒకసారి ఏదన్నా ఒక అబద్ధాన్ని చెప్పేటప్పుడు కాస్త రాజకీయం, మామూలుగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేవంటే ఒక అర్థం అంటూ ఉంటుంది. ప్రతిపక్షంలో కూడా అలా మాట్లాడకూడదు. సమస్యల మీద, అధికార పక్షం చేసినటువంటి అవినీతి మీద మాట్లాడాలి తప్ప ఇట్లా మాట్లాడకూడదు. నువ్వు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి నువ్వు మాట్లాడేదాన్ని ప్రతి మాటకి దాన్ని అనుకరించేవాళ్ళు, దాన్ని అనుసరించేవాళ్ళు, దాన్ని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్పానంటే ఇది నిజమే అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నిన్న మీరు విద్యార్థుల సమావేశానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వయసు ఎంత, స్కూల్లో చదువుకునే వాళ్ళ వయసు ఎంత, మీరు మాట్లాడే మాటలేంటి? అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు చేస్తుందే రాజకీయం తప్ప రెండోది మీకు తెలియదు. రాజకీయం ఆర్థికంగా ఎలా సంపాదించుకోవాలనే రెండే దుస్తులు తప్ప మిగిలిన మీకు తెలియదు. ప్రతిదీ రాజకీయంగానే చూస్తున్నారు. ప్రతిదీ ఎదుటాళ్ళ మీద అభండాలు వేసి వాళ్ళని దుష్టులుగా, వాళ్ళని దుర్మార్గులుగా, వాళ్ళని అవినీతి పరులుగా ప్రజలకి చెప్పాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకటి అడుగుతున్నానండి నేను, 2019 ఎన్నికలకు ముందు మీరు మాట్లాడి ఒకసారి పరిశీలన తీసుకుందాం. తిరుపతిలో ఉన్న పింక్ డైమండ్ ఏమైంది? అలాగే రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ ఏమైంది? మరి రాజధానిలో జరిగిన అక్రమాలు ఏమైంది? అలాగే వీటన్నిటికంటే ముఖ్యమైనది మీ కోడికత్తి ఏమైంది? మీ కోడికత్తి, మిమ్మల్ని కోడికత్తితో చంపోయారని చెప్పని 4 సంవత్సరాల నుంచి ఆ కుర్రాడు జైల్లోనే మగ్గిపోతానే ఉన్నాడు. ఏమైంది? మీ బాబాయ్ గారి హత్య ఏమైంది? ఎవరు చేశారు? అధికారంలో ఉన్న మీరే కదా ఈరోజు. మరి వీటన్నిటికీ మీరు సమాధానాలు చెప్పండి.
మీరు ఎవ్వరూ లేరు, ఒంటరివాడిని అంటున్నారు. మీరు ఒంటరివాడు ఎలా ఉంటారు? ఎంతమంది మీకు సహాయం చేశారు? మీకు సహాయం చేసిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహాయం చేశారు మీకు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మరి మీరు ఒంటరివాడు ఎలా అవుతారు? అలాగే కేంద్ర పెద్దలు మీకు కావాల్సినంత సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా పరిపాలనని సాగించడం కోసం ఎంత కావాలంటే అంత అప్పులు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ సొంత రాష్ట్రాలకి ఇవ్వట్లేదు, పక్క రాష్ట్రాలకి ఇవ్వట్లేదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకి ఇవ్వట్లేదు. మీకు మాత్రం ఎందుకు ఇస్తున్నారు? అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా దత్తపుత్రుడు మీరు మోడీ గారికి అని చెప్పని కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇవన్నీ నిజం కాదా? అవి చెప్పండి నిజాలు. ఈ అబద్ధాలని ఇంకా ఎందుకు ప్రజల మీద రుద్ది అవి నిజాలు చేయాలని చెప్పని మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అంటే ప్రజలు నమ్మటం లేదు, తిరగబడుతున్నారు. ఫలితాలు వచ్చిన ఎమ్మెల్సీ ఫలితాలు చూసిన తర్వాత మీకు అర్థమైపోయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి బాదుడే కార్యక్రమానికి విశేష స్పందన చూసి మీకు ఏం చేయాలో పోల్పోవటం లేదు. అలాగే మీరు ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో వీస్తున్నటువంటి యువగళం పాదయాత్రను చూసి కూడా మీకు ఒక భయం స్టార్ట్ అయింది. ఆ భయాన్ని ఎలా కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలను మళ్ళీ ఇలా ప్రచారం చేసి ఏదో చెయ్యాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీరు ఏమి చెప్పినా ఏమి చేసినా మీరు ఎంత తాపత్రయపడినా ఇక మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు లేదనేది కూడా నేను వివరంగా చెప్తాను మీకు. ఈరోజు మీరు రాజధాని లేని రాష్ట్రంగా మీరు తయారు చేశారు. మీరు 3 ప్రాంతాలకి ఇప్పుడు చెబుతూనే ఉన్నారు. ఎన్నికల లబ్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు మీ దగ్గర లేవు. రాజకీయ లబ్ధి కోసమే మీరు చేస్తూనే ఉన్నారు. యువత అన్యాయం అయిపోయింది. 20 సంవత్సరాలు వెనక్కిపోయారు. ఒక తరం మొత్తం నాశనం అయిపోయింది. 5 సంవత్సరాలు కాదండి, ఒక తరం మొత్తం నాశనం అయిపోయింది. ఈరోజు ఎక్కడెక్కడో వాళ్ళు భారతదేశంలో ఉండే వివిధ ప్రాంతాల వాళ్ళు గత 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం విదేశాల వాళ్ళు విపరీతంగా వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు తన వంతు సహాయం చేశారు. ప్రభుత్వం వాళ్ళ సహాయ సహకారాలు అందజేసింది. దాన్నిన్నింటినీ మీరు నిర్వీర్యం చేశారు, విధ్వంసం సృష్టించారు. ఒక్కళ్ళని రాకుండా చేస్తున్నారు మీరు. ఈరోజు ఏ వ్యాపారాలు రావట్లేదు వ్యాపారస్తులు. అలాగే ఏదన్నా చెయ్యాలి అనుకునే ఎవరైనా వచ్చి సాయం చేద్దాం అనుకున్నాను కూడా వాళ్ళ మీద మీరు కేసులు బనాయించి వాళ్ళని బెదిరించేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకని ఆంధ్ర రాష్ట్రం రావడానికే భయపడిపోతున్నారు. మీరు కావాల్సింది కూడా అదే, పక్క రాష్ట్రాలకు కావాల్సింది కూడా అదే. అంటే మీ స్నేహితులకి ఏం కావాలో అది మీరు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర విధ్వంసాన్ని మీరు సంపూర్ణంగా పూర్తి చేశారు. కాబట్టి మిమ్మల్ని ఉపేక్షించే విధంగా లేరు జనం. మీకు సరైన సమయంలో సరైన విధంగా తీర్పిస్తారని చెప్పని నేను భావిస్తూనే ఉన్నాను. కాబట్టి మేము ఇంకా ఒంటరి వాళ్ళని చెప్పండి, మీరు ఎంత చెబితే మీరు ఎంత భేద పలుకులు పలితే జనానికి అర్థమైపోతూ ఉంది. మేము కూడా మీరు ఎంత భేదవారో, మీరు ఎంత ధనవంతులో, మీ వాళ్ళు ఎంత ధనవంతులో, 2014 ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఆర్థిక వనరులు ఏంటి, వివరంగా స్పష్టంగా జనంలోకి తీసుకెళ్తున్నాం. పరిస్థితులు అర్థమైపోతూనే ఉంది. ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ దోపిడీలు జరుగుతున్నాయి, మొత్తం వివరిస్తూ ఉన్నాము. ఆ వివరణలు చూసిన తర్వాతే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇంకా మేము చేయలేదనేది మా భావన. చేయలేదు, కానీ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేసినాయి. మొత్తం ఒక్కోటి జనానికి అర్థమయ్యే విధంగా చెప్పాము మేము. దాని ఫలితం మీరు అనుభవించబోతున్నారు. మీ అధికారం రేపు ఆంధ్ర రాష్ట్రంలో 2024లో అధికార మార్పిడి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇవన్నీ స్పష్టంగా ప్రజలందరూ స్పష్టమైన తీర్పుతోటి జరగబోతున్నాయని చెప్పని నేను భావిస్తున్నాను. సార్, ఒకప్పుడు పందుల గుంపులుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుందన్న మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే భవిష్యత్తులో రాజకీయ పరంగా ఆయన ఏమన్నా టీడీపీతో డౌన్ అవుతాను అంటే ఈసారి గెలవకపోవడం ఏమైనా అవుతుందా అనే ఉద్దేశంతో ఏమైనా అనుకుంటాను? అవునండి, ఆయనకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. అర్థమైపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఎన్నికలు రాబోయేటప్పుడు ఏమనుకుంటారు, ఈ రాష్ట్రానికి నేను ఇది చేశాను, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను, ఇంత ఉపయోగం చేశాను నేను ప్రజలకి, కాబట్టి నేను ఇన్ని చేశాను, రేపు పొద్దున ఇంకా ఇన్ని చేస్తాను, నాకు ఓట్లేని అని అడుగుతున్నాడు. ఏది అభివృద్ధి చేసిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అడిగారు. దురదృష్టం కొద్దీ నువ్వు చెప్పిన మాటలకు నమ్మి, నువ్వు చెప్పిన అసత్య ప్రచారాలను నమ్మి జనం మోసపోయారు. ఇంకేదో జరిగిద్ది, యువకుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశారు, ఈ వస్తే ఇంకేదో చేస్తాడని నమ్మి నీకు ఓట్లు వేశారు. నమ్మిన వాళ్ళని నువ్వు నట్టేట ముంచేసావు, అన్యాయం చేసావు.
ఈరోజు ఇది తప్పు అని చెప్పి అనేదన్నా మాట్లాడితే నువ్వు ఎన్ని కేసులు పెట్టి ఎంత ఇబ్బందులు పెట్టి ఎంత హింస చేస్తున్నావో చూస్తూనే ఉన్నావు. నీ ఎంపీలు ఇద్దరు, ఒక ఎంపీని తీసుకెళ్ళి ఎంత రఘురామకృష్ణరాజు గారిని ఏం చేసావో ప్రజలందరూ చూశారు. న్యాయస్థానాలు ఉండబట్టి ఆయన బయటపడ్డాడు, లేకపోతే ఆయన జైల్లోనే మగ్గిపోయేవాడు. ఇంకో ఎంపీ నేను నా వైజాగ్లో నేనేమి చేయనండి, ఇకనా వ్యాపారాలు చేయను, నేను హైదరాబాద్ వెళ్తానని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు. నీ యొక్క పరిపాలన అంత గొప్పగా ఉంటే ఇలా ఎందుకు జరుగుతాయి ఆలోచించుకోండి. ఇప్పుడు నువ్వు అంత బాగా చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు చేసే సమావేశాలకు కానీ సభలకు కానీ ఇంత జనాభా ఎందుకు వస్తున్నారు ఆలోచించుకోవాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు చేసేదాన్ని? ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని హత్య చేసి ఇంటి ముందు తీసుకెళ్ళి పడేస్తే అతనికి దిక్కులేదు. ఎమ్మెల్సీ బయటకు వచ్చేసాడు, అతనికి ఎలాంటి కేసులు బలమైన కేసులు లేవు. కానీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఎన్నో సెక్షన్లు పెట్టేసి హింస చేస్తున్నారు. ఇవన్నీ జనం చూడట్లేదు అనుకుంటున్నారా, తెలియదు అనుకుంటున్నారా? ఒక్క సెకండ్లో ప్రపంచం మొత్తం తెలిసిపోయే పరిజ్ఞానం, సాంకేతికత ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి మనం చెప్పింది జనం వింటున్నారు, నమ్ముతున్నారు అనుకుంటే అది మీ భ్రమ. అందుకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి రాజకీయ విశేషాలు. చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను మీ పవన్.